వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఇంతవరకు మన బ్రదర్స్ చెప్పారు. అదే విధంగా మనము భారతీయులమండి, భారతీయులారా మేల్కొనండి, భారతీయులారా మేల్కొనండి. మానభంగం కలుగుతోంది మన భారత మాతకు. ఎవరో కన్న తల్లి బిడ్డ కాదండి, మన చెల్లి, మన తల్లి, మన తల్లికి మన చెల్లికి కలిగిన ఈ మానభంగాన్ని, ఆ క్రూర మృగాన్ని కిరాతకంగా, అతి కిరాతకంగా మన చెల్లి అనుభవించిన ఆ మృత్యు పోరాటాన్ని, ఆ మృత్యు పోరాటం యొక్క ఆ పెయిన్ ఆ మృగానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఏ దేశం ఎగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము అని చాలా గర్వంగా చెప్పుకునే మన భారతదేశం యొక్క మానాన్ని అతి కిరాతకంగా, మానభంగం కలిగిస్తున్న ఆ మృగాన్ని అతి కిరాతకంగా వానికి ఆ పేరు తెలిసి టార్చర్ పెట్టి అలాంటి వాడు మరొకడు పట్టకూడదు, అలాంటి వాడు మరొకడు పట్టకూడదు. లైంగిక వేధింపులకు గురవుతున్న మన తల్లి, చెల్లి, మన పిల్లలందరినీ కాపాడండి. ఆ కామాంధులకి అలాగే వణుకు పుట్టించే విధంగా మన భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ తయారు చేయండి. వి వాంట్ జస్టిస్. ఇంతవరకు మన భారతదేశంలో నంబర్ ఆఫ్ రేప్ కేసెస్ జరిగినప్పటికీ ప్రతి రేప్ కేసులోనూ ఇంకొకడు తయారవడానికి కారణం ఏంటండి? మనం ఇస్తున్న ఛాన్సెస్ అవి. ప్లీజ్, ఎవరైతే గవర్నమెంట్ అతి పెద్ద పదవిలో ఉన్నారో మోడీ గారు, మీరు చాలా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మా భారతదేశానికి పెద్దగా నిలిచిన మీరు భారతదేశాన్ని కాపాడండి. భారతదేశంలో చెల్లి, పిల్ల, తల్లి ఎవరిని చూడకుండా, వయస్సు యొక్క డిఫరెన్స్ చూడకుండా ఈ లైంగిక మృగాలు, ఈ మృత్యు మృగాలు ఎవరైతే కామాంధులు ఉన్నారో వాళ్ళందరినీ అతి కిరాతకంగా చంపేయండి, ఊరి తీయండి. వాడికి అందరికీ నమస్కారము. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఏమంటే సోదరులారా, మీకందరికీ తెలిసిన విషయమే, దేశంలో జరుగుతున్న ఆడవాళ్ల మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి అన్ని చోట్ల ఎన్నో రోజుల నుంచి ఎన్నో మంది ప్రశ్నిస్తున్నా కూడా సరైన సెక్యూరిటీ లేకుండా పోతా ఉంది. ఆడదానికి రక్షించవలసిన మన దేశము మనం గుర్తిస్తాము. మనం చదువుకునేటప్పుడు చిన్నప్పుడు కానీ పుస్తకాల్లో కానివ్వండి, మాతృదేవోభవ అంటారు. అంటే స్త్రీని చాలా గౌరవిస్తారు. ఆ స్త్రీ నుంచి మనమంతా పుట్టినాము. అలాంటప్పుడు అలాంటి స్త్రీకి రక్షణ లేకుండా లేకపోయింది ఈ భారతదేశంలో. ఇక్కడున్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎంతో మంది తరాల కొద్దీ మారుతూనే ఉన్నారు. కానీ చట్టాలు అన్ని కొత్త చట్టాలు పెట్టి కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నారు. కానీ సెక్యూరిటీలో లోపం కలిగిస్తున్నారు. ఈ కలకత్తాలో ఏదైతే జరిగింది సంఘటన, మౌమిత అనే ఓ డాక్టర్ అమ్మాయిని అతి కిరాతకంగా, క్రూరంగా రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి చంపేసినారు. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకమైన జరుగుతున్నాయి. కానీ ఒక రోజుకే కనీసము 80 మానభంగాలు జరుగుతున్నాయి దేశంలో ఆడవాళ్ల పైన. వీటిని
దేశంలో ఉన్న ప్రభుత్వము ఎటువంటి చర్యలకైనా నిలబెట్టలేకపోతా ఉంది. ఇలాంటి ప్రభుత్వం వల్ల రానున్న రోజుల్లో ఇంకా కిరాతకమైన ప్రజలు వస్తారు గాని మానవత్వం నశించబోతా ఉంది. ఒకసారి ఆలోచించండి. మనము బల్కిస్ బాను అనే గుజరాత్ లో ఒక అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ నుంచి విడుదల ఇచ్చింది. విడుదల 10 ఏళ్ల తర్వాత విడుదల ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ప్రజల్లో అవగాహన ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత మా నాయకుడు రక్షిస్తాడు, మనం ఎలాంటి తప్పైనా చేయొచ్చు, అలాంటి ఒక ఆవేదన అలాంటి భావం కలిగిస్తుంది. కానీ ప్రజల్లో మార్పు రాదు. మార్పు రావాలంటే వెంటనే ఆడదానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కానీ ఎటువంటి ఇలాంటి చేసిన వాళ్ళకి అత్యాచారాలు చేసిన వాళ్ళకి వెంటనే శిక్షించాలి. అలా శిక్షించకుండా వాళ్ళకి రకరకాలుగా వాళ్ళకు సాగుతూ ఉంటే వీళ్ళ వల్ల ఏమవుతుంటే దేశంలో అనేక అరాచక పాలన జరుగుతుంది కానీ ఎటువంటి మార్పు రాదు. ఇప్పుడున్న మన రాజకీయంలో మన పిఎం కూడా కానీ ఏం చెప్తున్నారండి? బేటీ బచావ్ బేటీ పడావ్. బేటీకి ఏమో పడాయిస్తామండి, చదివిస్తాడు. బచావ్లో కానీ 0 అయిపోయినాడు ఆయన. ఎందుకంటే గమనించాలి, దేశంలోనే మన దేశంలోనే ఇన్ని మానభంగాలు రోజుకి 80-90 మానభంగాలు జరుగుతామంటే అది ఎఫ్ఐఆర్ లో నమోదయ్యే మానభంగాలు. ఇంకా తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి. వీటినన్నింటినీ అరికట్టాలి అంటే వెంటనే ఇలాంటి దుష్ట శక్తులని, ఇలాంటి అత్యాచారం చేసే మానవ మృగాలని వెంటనే ఉరి తీయాలి. అప్పుడే దేశ భవిష్యత్తుకు ఒక కొత్త నాంది పలుకుతుందని ఎల్టీపీ పార్టీ తరఫున చెబుతున్నాము. ఒక్క విషయం గమనించండి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి ఎలాగైనా కానీ ఆడదానికి ఒక్క సెక్యూరిటీ అనేది లేదు. ఒక డాక్టర్ అంటే ఎవరండి? దేవుని తర్వాత మనం నమ్మేది ఒక డాక్టర్ని. ఒక ట్యానికి ఇవ్వాలంటే కూడా డాక్టర్ గారు ఇచ్చింది తగ్గుతుంది అనే నమ్మకంతో మనిషి వెళ్తాడు. అలాంటి డాక్టర్ పని అత్యాచారం చేసినాడంటే ఇంత క్రూరమైన మృగాన్ని ఏం చేయాలి? ఇన్ని రోజుల్లో జైలు పెట్టి సాకాల్సిన అవసరం లేదు. వెంటనే ఉరి తీసి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. మన ప్రభుత్వం వల్ల ఇలాంటి తప్పులు జరగవని. లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇలాంటి ప్రభుత్వాన్ని నాశనం చేయక తప్పదు. ఎందుకంటే గమనించండి, ఆడదే మన దేశ శక్తి, స్త్రీ శక్తే మన దేశ శక్తి అన్నారు. ఇందువలన మీరందరూ గమనించాలి. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఒక మోమిత కలకత్తాలో ఎక్కడో జరిగింది అనుకోవద్దండి. ప్రతి చోట దేశంలో ప్రతి ఊర్లో ఒక మానభంగం జరుగుతా ఉంది. మనకు తెలిసినంత వరకు దేశంలో 90 కానీ ఎఫ్ఐఆర్లు ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ అరికట్టాలంటే వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే దీన్ని యాక్షన్ తీసుకొని అలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి. లేకపోతే రానున్న రోజుల్లో వీళ్లకు గుణపాఠం ప్రజలు ఖచ్చితంగా చెబుతారు. ఇది సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి నేను మీకందరికీ హెచ్చరిస్తున్నాను. ప్రజలారా మీరందరూ కలిసి ఇలాంటి వాటికి గలం విప్పితే గాని ప్రభుత్వం పని చేయదు. మనం ఎక్కడో జరిగిందని కూర్చోకూడదు. ఇలాంటి వాటికి వెంటనే మనం మాట్లాడితేనే వీళ్ళ నుంచి స్పందన వచ్చి పనిచేస్తారు. ఇలాంటి వాటికి వెంటనే అరికట్టాలంటే ప్రజలంతా ఏకమై రానున్న రోజుల్లో ఇలాంటి ఒక్క చర్య చేసిన ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ మనిషి అయినా కూడా కానీ స్టేట్ గవర్నమెంట్ మనిషి అయినా కానీ మన ప్రభుత్వం మన అన్న వస్తాడు, మన కాపాడుతాడు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి వెంటనే శిక్షిస్తే అప్పుడే మనకు ప్రభుత్వాలు బాగుపడతాయి అని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో మనమందరూ కలిసి ఇలాంటి వాటికి ఇదే కాదు మౌమితాకి, ఈ ఆడబిడ్డకి, డాక్టర్కి కలకత్తాలో జరిగిన అన్యాయానికి ఆ పార్టీ ఆ మనిషి ఆయనకి వచ్చిన ఎవరైతే చేసినారో అలాంటి వాళ్ళకి వెంటనే శిక్షించేంత వరకు మేము ఆ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. జై హింద్, జై ఎస్డిపిఐ.